లో ఏం జరుగుతోంది? కేసీఆర్ సభకు హాజరైతే సీన్ ఎలా ఉంటుంది? ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుంటే ఎలా ఉంటుంది? అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందా? ప్రెజెంటేషన్ ఉంటే ప్రభుత్వానికి మాత్రమే ఛాన్స్ ఉంటుందా? కేసీఆర్ డిమాండ్ చేస్తే ఆయనకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం ప్రతిపక్షం బయట ప్రెస్ మీట్లు బహిరంగ సభల్లో తిట్టుకుంటున్నట్లు సభలోనూ అలాగే పురాణాలతో సభాకాలం గడిచిపోతోందా? ఏదైనా నిర్ణయానికి వస్తారా? కృష్ణా గోదావరి నదీ జలాల వాటాపై తెలంగాణ హక్కులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసి కేంద్రానికి నిర్ణయం వదిలేస్తోందా? 10 ఏళ్లు పంచాయతీలను పట్టించుకోలేని విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్రంలోని బీజేపీ బంతి తన కోర్టులోకి వచ్చాక రాజకీయాలను మార్చేయగలుగుతుందా? సభ సమరానికి ముందు నుంచే నీటి పంచాయతీని తెలంగాణ భవన్ నుండి తట్టిలేపిన కేసీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండ్ ఫ్యామిలీపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో సీన్ ఎలా ఉంటుందో ఇరు వర్గాలు చెప్పకనే చెప్పాయి. బహిరంగ సభలకు సిద్ధమవుతున్న కేసీఆర్ సభలో తన విశ్వరూపాన్ని చూపుతారా? సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ డైరెక్ట్ పంచ్ డైలాగ్ వార్ సభా సాక్షిగా నడుస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. దీపిక, గుడ్ ఈవినింగ్. సో తెలంగాణలో ఒక భారీ రాజకీయ ముఖ చిత్రం భారీ స్థాయిలో మారబోతోందని చెప్పాలి. ఎందుకంటే మొన్న ఆదివారం కేసీఆర్ బయటకు వచ్చి తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతోంది, తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి కృష్ణా బేసిన్లో కానీ గోదావరి బేసిన్లో కానీ, మోరోవర్ కృష్ణా బేసిన్ 69% తెలంగాణలో పారుతుంటే 70%కి పైగా గోదావరి బేసిన్ తెలంగాణలో పారుతున్నా అయినా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రాజెక్టులు తెలంగాణకు కట్టకుండా ఆంధ్రప్రదేశ్లోనే ప్రాజెక్టులు నిర్మించుకున్నారు. ఇప్పుడు తెలంగాణకు కేవలం వస్తుంది కృష్ణా బేసిన్లో 299 వాటా మాత్రమే, టీఎంసీల వాటా. గోదావరి నది పైన ఉన్న ఏకైక కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు. సో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా సో అది ఒక ఎపిసోడ్గా మనం దాని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో దాని నుంచి డ్యామ్లు కానీ, చెక్ డ్యాములు కానీ నిర్మాణం కానీ, బ్యారేజీల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ తెలంగాణలో గోదావరి నది పైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కొంతవరకు సాగు జరిగింది అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. సో లేదు, మొత్తం నష్టమే, కాళేశ్వరం కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇది ఒక భారీ నష్టం. ఇది అసలు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కరెక్ట్ కాదు, గ్రావిటీ ద్వారా రావాల్సినటువంటి నీళ్లను లిఫ్ట్ చేస్తున్నారు. తొమ్మిడిహెట్ట దగ్గర కట్టాల్సినటువంటి కట్టడాన్ని మేడిగడ్డ దగ్గర షిఫ్ట్ చేయడం జరిగింది. సో అక్కడ బ్యారేజ్ కట్టడంతో తెలంగాణకు భారీగా నష్టం జరిగింది, ఆర్థికంగా విధ్వంసం జరిగింది. తో పాటు లిఫ్ట్ చేసే విధానంలో ఖర్చులు తడిసి మోపడయ్యాయి, 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సో ఇప్పుడు కూడా ఆ ఆరోపణలు అట్లాగే ఉన్నాయి. మేడిగడ్డలో కుంగిపోయినటువంటి పిల్లలకు సంబంధించి ఇంకా క్వశ్చన్ మార్క్ నడుస్తుంది. దానికి 40,000 ఖర్చు అవుతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత మొన్న 1,700 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పేసి మళ్ళీ ప్రకటనలు ఇచ్చారు. సరే, ఏందనేది క్వశ్చన్ మార్క్ ఉండగానే కేసీఆర్ 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికే 90%, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాన్ని 90% పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10% పనులు కూడా పూర్తి చేయలేదు, కనీసం తట్టెడు మట్టి తీయలేదు అన్నది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసినటువంటి మాట. సో దాంతోపాటు అటు పోలవరం ద్వారా కృష్ణా బేసిన్కు మళ్లించేటువంటి గోదావరి నీళ్లలో 45 టీఎంసీలు బ్రిజెస్ ట్రిబ్యునల్ 2013లో 3 రాష్ట్రాల మధ్య నీటిని పంపిణీ చేసింది. 60% నీటి లభ్యత కేటాయింపులో 43 మనకు, అటు తెలంగాణకు, మిగతాది ఏపీకి కూడా కేటాయించారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఇందులో ఏపీకి కేటాయించినటువంటి 145 టీఎంసీలు ఏవైతున్నాయో దాంట్లో 120 టీఎంసీలు రావాలన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఇక వీటితో పాటు అంటే ఇదంతా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. ఇది చాలా డెప్త్గా వెళ్ళాలి, ఎందుకంటే క్యూసెక్కులు, టీఎంసీల లెక్కలు చాలా పగడ్బందీగా మాట్లాడాలి. సో అది తెలంగాణకు భారీ నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత చేసినటువంటి మాట. ఇక ఇప్పుడు అసెంబ్లీలో ఈ చర్చ బలంగా జరగబోతోంది. రానున్నటువంటి 29వ తారీఖు నుంచి జరగబోయేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక భారీ యుద్ధంలా మారబోతుందని చెప్పాలి. అయితే ఈ సమావేశాలకు కేసీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా జవాబు ప్రభుత్వం నుంచి రాలేదు, ముఖ్యమంత్రి చెప్పలేదు. కేవలం
కేసీఆర్ మాటలకు విమర్శలు, రాజకీయ విమర్శలు మాత్రమే ముఖ్యమంత్రి చేశారు తప్ప లెక్కలతో చేయలేదు. అయితే ఈ లెక్కలు అసెంబ్లీలో వివరిస్తామంటున్నారు. అసెంబ్లీకి కేసీఆర్ వెళ్తారా? అసెంబ్లీకి ఇంతవరకు కేసీఆర్ వెళ్ళలేదు. 1-2 సార్లు బడ్జెట్ సమయంలో వెళ్ళినటువంటి కేసీఆర్ ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ సెషన్స్కి ఏ రోజు వెళ్ళలేదు. వాళ్ళు అంటున్నారు ఏంటంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఎందుకు, మేము చాలు, హరీష్ రావు, కేటీఆర్ మమ్మల్ని ఎదుర్కొంటే చాలు, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పినట్టే అన్నారు. అయితే కేసీఆర్ ఇప్పుడు బహిరంగ సభలకు కూడా సిద్ధమవుతున్నారు. సో ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, ఒకవైపు బహిరంగ సమావేశాలతోటి తెలంగాణ రాజకీయం వేడెక్కబోతోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం